పూరా లోకల్. ఒక చిన్న కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఘటన నల్గొండ జిల్లా నకరికల్ మండలంలో చోటు చేసుకుంది. గొల్లగూడానికి చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు ఒక కోడిని పెంచుకుంటోంది. గంగమ్మ ఇంటి పక్కన ఉన్న రాకేష్ గడ్డివాములో కోడి గింజలు తింటుందన్న ఆగ్రహంతో అతను కట్టితో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగ్గొట్టాడన్న కోపంతో గంగమ్మ రాత్రిపూట పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టి ఫిర్యాదు చేసింది. అయితే ఇలాంటి గొడవలు సాధారణమేనని, దీనికి కేసులెందుకు, కోడికి ఎంత రేటో చెప్పు, డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పినా గంగమ్మ వినిపించుకోలేదు. నా కళ్ళ ముందే నా కోడి కాలు విరగొట్టాడు, నాకు డబ్బులు వద్దు, రాకేష్ కు శిక్ష పడాల్సిందే అని గంగమ్మ భీష్మించు కూర్చుంది. తాము ఎంత సర్ది చెప్పినా గంగమ్మ వినకపోవడంతో గ్రామానికే వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని చెప్పి గంగమ్మని ప్రస్తుతానికి ఇంటికి పంపేశారు పోలీసులు. అయితే ఈ కోడి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు, ఇప్పుడు ఏం చేయాలి? కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఏమిటి గుర్తుంది? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి పసులన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు, ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక ఇలా కొట్టిండుగా.